హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మనోజాను కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇప్పుడైతే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే రైస్ పెట్టేసుకున్నాను. టిఫిన్ ఏమో ఉప్మా చేస్తున్నానండి. దానికోసం ఉప్మా రవ్వ వేపించేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత టమాటా రసం చేసుకుంటున్నాను. దానికోసం ఒక కడాయి పెట్టేసుకొని అందులో టమాటాలు వేసేసుకున్నాను. అందులోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొన్ని వాటర్ వేసేసుకున్నాను. ఈలోపు అన్నం అయితే గంజి వంపేసుకున్నాను. కర్రీ ఏమో బెండకాయ ఫ్రై చేస్తున్నాను. దానికోసం పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. గంజి వంపేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రైస్ని ఒక 2 minutes ఉడికించుకోవాలి, సరిపోతుంది. రైస్ ఉడికిన తర్వాత అది దింపేసుకొని మళ్ళీ కర్రీ కోసం ఒక గిన్నెని స్టవ్ పైన పెట్టేసుకున్నాను. అది వేడైన తర్వాత అందులోకి 2 tablespoons ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసేసుకున్నాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. అవి బాగా ఫ్రై అవ్వాలి. పక్కన టమాటా రసం కోసం పెట్టుకున్న టమాటా కూడా ఉడికిపోయిందండి. దాన్ని కొంచెం మెత్తగా మెదిపేసుకుంటున్నాను. తర్వాత దానిలోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే వేసుకున్నాను. చింతపండు రసం వేసుకున్న తర్వాత దాంట్లోకి 1 స్పూన్ కారము, 1 స్పూను ఉప్పు వేసుకున్నాను. ఇటు సైడ్ వేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ వేగిపోయిందండి. అందులోకి 1 స్పూను అల్లము, 1 స్పూను పసుపు వేసేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న బెండకాయలు అయితే వేసుకున్నాను. అందులో వేసుకొని అవి కూడా మంచిగా కలిపేసుకోవాలి. టమాటా రసం అయితే బాగా మరుగుతుంది కదా, మరిగేటప్పుడు 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను మిరియాల పొడి వేసుకున్నాను. కొన్ని ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఇక్కడైతే పిల్లల స్నాక్స్ కోసం పపాయ అయితే కట్ చేస్తున్నాను. టమాటా రసం కోసం అయితే పోపు పెట్టుకుంటున్నాను. ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవాలి. 1 స్పూను పసుపు వేసేసుకోవాలి. ఆ పోపుని మళ్ళీ ఇక్కడ టమాటా రసంలో వేసుకున్నాను. బెండకాయ ఫ్రైలో కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని కలిపేసుకున్నాను. కొంచెం కొత్తిమీర కూడా టమాటా రసంలో వేసాను. మళ్ళీ బెండకాయ ఫ్రైలో కూడా వేసి కలిపేసుకున్నాను. బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది.
టిఫిన్ అయితే ఉప్మా కూడా చేసేసాను. ఇప్పుడైతే ఇక వాళ్ళకి లంచ్ బాక్స్‌లో అయితే ప్యాక్ చేస్తున్నాను. వాళ్ళు స్కూల్‌కి అయితే వెళ్ళిపోయారు. తర్వాత బయట నీట్‌గా కడిగేసుకొని ముగ్గైతే వేసుకున్నాను. ఇక ఇంట్లో పనులన్నీ అయిపోయాయండి. ఇదైతే మధ్యాహ్నము బెల్లపన్నం చేద్దామనేసి రైస్ కడిగేసి కుక్కర్‌లో పెట్టేశాను. కుక్కర్ 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకున్నాను. తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. అందులో బెల్లము పొడి ఉంది నా దగ్గర, దాన్ని కలిపేసుకున్నాను. అందులోకి ఒక 3 ఇలాచీలను దంచేసి వేసుకున్నాను. దానిలోకి కొన్ని పల్లీలు వేపించేసుకొని పొడి చేసి వేసుకున్నాను. కొంచెం ఎండు కొబ్బరి కూడా తురిమేసి వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను నెయ్యిలో వేపినవి. మంచిగా కలిపేసుకోవాలి. బెల్లపన్నం అయితే రెడీ అయిపోయింది. ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి పెట్టేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.